నమస్కారం. యూత్ కౌంటర్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వసుమతి యాదవ్, పిహెచ్డి డాన్స్ స్కాలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మరియు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు చర్చలో భాగంగా స్థానిక ఎన్నికలు, బీసీ యువత పాత్ర అనే అంశంపైన నాతో పాటు చర్చించడానికి జి కిరణ్ కుమార్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన ముందు ఉన్నారు. మరియు చెన్నా శ్రీకాంత్ గారు, ఓయూ జేఏసీ నుంచి ఉన్నారు. కిరణ్ గారు, చెప్పండి, స్థానిక సంస్థల కోసం రిజర్వేషన్లు సంబంధించిన రాజ్యాంగ ప్రావీణ్యం గురించి వివరించండి. ముఖ్యంగా మనం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనగానే మనకు గుర్తొచ్చే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చేసి 77, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. దీని ద్వారా పొందుపరిచిన రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ద్వారా మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. 243D, 243T. సో డి ఏమో రిలేటెడ్ టు పంచాయతీరాజ్, టీ ఏమో రిలేటెడ్ టు మున్సిపాలిటీస్. అందుట్లో ముఖ్యంగా ఇవి రెండు కూడా రిజర్వేషన్స్ శాతాన్ని ఎంతవరకు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ శాతము ఎంతవరకు ఉందో దానికి తగ్గట్టుగా ఇవ్వడము, దాంతోపాటు మహిళలకు ఇవ్వడము, దాంతోపాటు 6 రెండిట్లో సబ్ క్లాస్ 243D6, 243T6లో రిజర్వేషన్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ అన్నది స్టేట్స్ డిసైడ్ చేసుకోవచ్చు అనేసి, అక్కడ ఉన్న శాతాన్ని పెట్టుకొని స్టేట్స్ డిసైడ్ చేసుకోవచ్చు అన్నది ప్రొవిజన్స్ క్లియర్ కట్గా మనకు కాన్స్టిట్యూషన్లో ఈ రెండు అమెండ్మెంట్లో మనం పొందుపరిచాం. ముఖ్యంగా ఇప్పుడు అంతా డిబేట్ అంతా వస్తున్నది ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ శాతం, జనాభా శాతం ఎంత ఉందో అంత రావడము, అలాగే మహిళల శాతం కూడా డిసైడ్ అవ్వడం రాష్ట్రాలు. బీసీ శాతానికి వచ్చేసరికి 50% సీలింగ్ దాటకూడదు అనేసి చాలా జడ్జిమెంట్స్లో కూడా మనం చూడొచ్చు. అంటే మహారాష్ట్రలో కేసు తీసుకున్నట్లయితే అక్కడ కూడా ట్రిపుల్ టెస్ట్ పెట్టాలి ఖచ్చితంగా. అంటే డెడికేటెడ్ కమిషన్ పెట్టాలి, దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఎంత శాతం బీసీ జనాభా ఉందో తేల్చాలి, దాని తర్వాత రిజర్వేషన్ శాతాన్ని డిసైడ్ చేయాలి, ఆ తర్వాత రిజర్వేషన్ శాతం అన్నది 50% దాటకూడదు అన్నది అక్కడ ఆప్షన్ పెట్టడం జరిగింది. అంటే ఇది మొత్తం ఎక్సైజ్లో కులగణన అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన ఏదైతే అయిపోవచ్చింది, మొత్తానికి ఈ రోజుల్లోనో 10 రోజుల్లో ఈ శాతం అన్నది డిసైడ్ అవుతుంది. బహుశా వస్తున్న న్యూస్ ప్రకారంగా 55 నుంచి 60% మధ్యలో బీసీ జనాభా శాతం అన్నది ఉండొచ్చు. సో దీంట్లో ఇప్పుడు రిజర్వేషన్స్ కల్పించడం అంటే 42% అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, కామారెడ్డి మేనిఫెస్టోలో 42% ఇవ్వాలనేసి డిసైడ్ అవుతుందనే అంత చర్చ జరుగుతుంది. దాని తర్వాతే పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళాలనేసి కూడా మొన్న ఈ స్టేట్ గవర్నమెంట్ తర్వాత సీఎం గారు కామెంట్స్ ద్వారా మనం తెలుస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్ర మొత్తంలో మనం అన్ని గ్రామ పంచాయతీలు తీసుకున్నట్లయితే 12,769 గ్రామ పంచాయతీలు, మండల్ ప్రజా పరిషత్లేమో 540, 32 జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు తీసుకుంటే మున్సిపాలిటీ ఒక 129 మున్సిపాలిటీలు ఉన్నాయి. తర్వాత కార్పొరేషన్లు తీసుకుంటే 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవన్నీ మనం లోకల్ బాడీస్ మొత్తం కలుపుకుంటే దగ్గర ఒక 2 లక్షల చిల్లర ప్రజాప్రతినిధులు ఇందులో ఎలక్ట్ అవుతారు, డైరెక్ట్గా ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుట్లో శాతం, బీసీల శాతం అన్నది ఉండాలి, బీసీలు ఎంత ఉన్నారో మేమెంతో మాకంత అన్న డిమాండ్తో చాలా చర్చ జరుగుతుంది, చాలా డిమాండ్లు వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా ఈ 42% రిజర్వేషన్స్ మీదనే మనం చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీ కానివ్వండి, ఈ అంశం మీదనే నెక్స్ట్ ఒక 2-3 నెలలు ఈ చాలా డిబేట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఇందులో బీసీ యువత చాలా జాగ్రత్తగా ఆలోచించి వారి పాత్ర అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామాల్లో చాలామంది యువత ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నారు, పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉన్నారు, సెల్ ఫోన్లు వచ్చాయి. అందుట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్నది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ క్రియాశీలకంగా ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ గెలుపొందించుకోవడానికి ఈ యువత అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి వాళ్ళు
ఏదేది ఇంపార్టెంట్, ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, కాన్స్టిట్యూషనల్ మినిమం ప్రొవిజన్స్ ఏమున్నాయి ఏంటి అన్నది, ఎలక్షన్ పద్ధతి ఎలా ఉంటుంది ఏంటి అన్నది, తర్వాత ఎలక్షన్లో ఓట్లు ఎలా కన్సాలిడేట్ చేసుకోవాలి అన్నది, అలాంటి అంశాల మీద చాలా కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పంచాయతీ లెవెల్లో మన మెంబర్ లెవెల్లో తీసుకున్నట్లయితే అక్కడ పార్టీ సింబల్ మీద కన్నా ఎక్కువగా ఇండిపెండెంట్గా ఇండివిజువల్ కెపాసిటీ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఇంపార్టెంట్గా ఉన్నారు, ఎవరుని గెలిపించుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించాలి. అలాగే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఒక రకమైన అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని కులాలు రిప్రజెంట్ అయ్యేటట్టుగా వార్డులన్నీ డిసైడ్ చేసుకునే దాంట్లో కూడా అక్కడ యువత, బీసీ యువత చాలా చురుగ్గా పనిచేయాల్సిన అవసరం కూడా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. 5-6 కులాలు తప్ప అన్ని ఎన్నికల్లో కూడా కొన్ని కులాలు అయితే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు కూడా కానీ దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి యువత అంటే ఇప్పటికైనా మేలుకొని, బీసీ యువత కావచ్చు, బహుజన యువత కావచ్చు, మేలుకొని ముందుకు సాగాలి అనేసి అనుకుంటున్నాం. ఈ తరుణంలో శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, తెలంగాణ సమాజం స్థానిక ఎన్నికల్ని ఎలా చూస్తుంది అనేసి మీ అభిప్రాయం? ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ముఖ్యంగా ఈ ఊర్లల్లో ఉన్నటువంటి పెత్తందారులు ఆ రాజకీయాలని వాళ్ళ కబందాస్తాలలో పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని ఏం చేస్తారంటే మనల్ని ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలని రాజకీయంగా పైకి రానియరు. ఒకవేళ రిజర్వేషను వచ్చినా కూడా ఆ ప్రాంతాలల్లో, ఆ గ్రామాలల్లో రిజర్వేషన్ వచ్చినా కూడా వాడు వార్డు మెంబర్గా పోటీ చేసి ఉప సర్పంచ్ అయ్యి ఈ సర్పంచ్ అధికారాన్ని కూడా వాళ్ళు సాగనీయరు అన్నట్టు. ఇక ఎస్సీ రిజర్వేషన్ అయినా, ఎస్టీ రిజర్వేషన్ అయినా ఎక్కడైనా వాడు ఖాళీ వార్డు మెంబర్ అవుతాడు. వార్డు మెంబర్ అయ్యి ఆ వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్గా ఎన్నిక కాబడి ఈ పెత్తనాలని మన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అధికారాన్ని సాగకుండా ఆయన అధికారమే చలాయిస్తుంటారు. ఇలాంటివి పోవాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం పూర్తిగా చైతన్యవంతమై రాజకీయ చైతన్యవంతం కావాలి. ఇవాళ ఓటేసే చైతన్యవంతం ఉన్నారు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఓటు ఎవరికి వేయాలనేటువంటి చైతన్యం లేదు. ముఖ్యంగా యువత ఇవాళ మన బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయో అక్కడ గ్రామ స్థాయిలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి నిరక్షరాస్యుల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ మనం ఓటు చైతన్యం తీసుకొని రాగలిగితే గ్రామ స్థాయిలో బీసీ రాజ్యాధికారం వస్తుంది. మన బీసీ ముఖ్యంగా బీసీలు ఒక బీసీ రిజర్వేషన్లనే పోటీ చేయాలి, ఓపెన్లో పోటీ చేయొద్దు అనేది ఎక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేయాలి. ఇవాళ బీసీలు జనరల్ స్థానాలలో అన్ని వార్డు మెంబర్లలో కూడా, జనరల్ వార్డు మెంబర్లలో కూడా పోటీ చేసి గెలుచుకొని ఎక్కడ కూడా మీరు ఒక చిన్న అవకాశము ఓసీలకు ఇచ్చినా కూడా మీరు వాడిని వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చినా కూడా ఉప సర్పంచ్ అయి మన మీద పెత్తనం చేస్తాడు. కాబట్టి మనం ముఖ్యంగా చదువుకున్న యువత గ్రామాలలో టీచర్లు కానీ, ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు కానీ వీరందరూ కూడా ఒక రకమైన మనకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఇవాళ మన చేతిలో రాజ్యాధికారం లేదు కాబట్టే ఈరోజు మనం ఇంత అన్యాయానికి అణచివేతకు గురవుతున్నాం. మన రాజ్యాధికారం అనేది గ్రామ స్థాయి నుంచే మొదలవుతుంది. గ్రామ స్థాయిలో బీసీ రాజ్యాధికారం రాగలిగినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బీసీ రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారానికి పట్టుకొమ్మలు గ్రామాలు. ఇవాళ గ్రామాలు రాజ్యాధికారానికి పట్టుకొమ్మలు అయితే ఫస్ట్ బీసీలు అక్కడి నుంచి చైతన్యవంతమై ఇక్కడ రాజ్యాధికారాన్ని వశపరుచుకుంటే ఆటోమేటిక్గా మండల స్థాయిలో ఎంపీపీ పదవులు, జెడ్పీటీసీ పదవులు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇంకా మున్సిపాలిటీలు అన్నీ కూడా వశపరచుకోవడం ద్వారా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలని వశపరుచుకొని రాజ్యాధికారం సాధించడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా యువత చాలా క్రియాశీలకంగా మనకు ఈడబ్ల్యూఎస్ వల్ల ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో దాన్ని మొత్తం కూడా మనకు అన్ని రంగాలలో సామాజికంగా, ఆర్థికంగా ఏ విధంగా అయితే అన్యాయాలు జరుగుతున్నాయో అవన్నిటిని కూడా మనం నిరక్షరాస్యులకు వివరించి ఓటు చైతన్యాన్ని తీసుకొని వచ్చి రాజ్యాధికారం ఇక్కడి నుంచే మొదలవుతుంది. మన గ్రామంలో ఎక్కడనో రాజ్యాధికారం లేదు, గ్రామంలోనే ఉంది అనేది చెప్పడం ద్వారా
భవిష్యత్తులో బీసీలకు మనం సర్పంచ్గా ఎన్నికైందంటే మన వర్గాలకు తగినంత మన కాలనీలు డెవలప్ చేసుకోవచ్చు. మన బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీలు మనం ఆ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా ఇవాళ ఏది లైబ్రరీలను ప్రోత్సహించవచ్చు. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని కూడా పరిశీలన చేయవచ్చు. ఇవన్నీ కూడా గ్రామ అభివృద్ధి మొత్తం కూడా సర్పంచి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మనం చాలా యువత ఈరోజు ఎన్నికల్లో నిలబడాలి. ఖచ్చితంగా యువత రాజకీయంగా చైతన్యవంతమయ్యి ఈ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు కిరణ్ గారు, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్ ఇన్ లోకల్ బాడీస్ అనే నినాదాన్ని పెట్టుకొని ఉంది. బీసీలకి రావాల్సిన హక్కులను చేయాలి అనేసి ఉంది. అయితే మీరు బీసీలు ఏకమై స్థానిక సంస్థలను గెలుచుకోవడంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నారు? అంటే నేను ఇందాక చెప్పినట్లు మినిమం నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న పొలిటికల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంతమంది ఉన్నారు ఓటర్స్, ఏ వర్గాల నుంచి ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ రిలేటెడ్ డిఫరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి ఏంటి అన్న దాని మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అన్నది ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఇంపార్టెంట్గా బీసీ టైమ్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ బీసీ టైమ్స్ వెబ్సైట్లో చాలా విషయాలు అందులో పొందుపరిచారు. ఇప్పుడు బీసీ వాయిస్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి ఛానల్ కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లో ఈ స్థానిక సంస్థల్లో డేటా అంతా కూడా వాళ్ళు చాలా వరకు కలెక్ట్ చేసి అక్కడ పెట్టారు సూర్యారావు గారు. ఆ డేటాను ఒక్కసారి ఆ వెబ్సైట్లో ఉన్న డేటాను కూడా ఒక్కసారి చూసి మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో కూడా చాలా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇండిపెండెంట్గా ఉన్న బీసీ వాదంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మీటింగ్స్ గ్రౌండ్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కండక్ట్ చేశారు ఇంతకుముందు, తర్వాత జిల్లాల స్థాయిలో కూడా కండక్ట్ చేస్తారు రేపొద్దున. అందుట్లో కూడా పాల్గొనండి. అంటే పార్టీలకు అతీతంగా అందుట్లో పాల్గొన్నారు. మన టీఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీసీలు అనేక మంది అందుట్లో వక్తలుగా ఉన్నారు. అంటే గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా కష్టపడి ఎదిగి వెళ్ళిన వాళ్ళు అక్కడ మనం చూడొచ్చు. మా అక్క లాంటి వాళ్ళు, మహిళలు ముఖ్యంగా, అంటే బీసీ కమ్యూనిటీలో నుంచి కూడా మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి వారి లైఫ్ స్టోరీస్ కూడా ఒకసారి చూసేసి ఒకసారి ప్రేరణ చెంది మినిమం బేసిక్, అంటే బేసిక్ అండర్స్టాండింగ్తో అక్కడ ఒక మ్యాప్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ గ్రామంలో ఉన్న ఓట్ మ్యాప్, తర్వాత బూత్ లెవెల్లో ఎలా వార్డు, ఆ పర్టికులర్ వార్డులో పర్టికులర్ బూత్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎవరెవరు వేస్తారు, ఎవరెవరు బీసీలు ఉన్నారు, ఎవరెవరు ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, ఎక్కడ మనం కోఆపరేట్ చేసుకోవచ్చు, ఎక్కడ మనం కొలాబరేట్ చేసుకోవచ్చు, ఎక్కడ మనం వేరే కమ్యూనిటీస్, అంటే చిన్న చిన్న కమ్యూనిటీస్ని కూడా రిప్రజెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్న అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి, అంటే నేను చెప్తున్నది ఏంటంటే అక్కడ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అవి ఫ్రీగా దొరుకుతున్న పోర్టల్స్, వెబ్సైట్స్, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, వాట్సాప్ గ్రూప్స్లో చాలా గ్రూప్స్లో యాక్టివ్గా చాలామంది మాట్లాడుతున్నారు ఈ అంశం మీద. ఇవన్నీ కూడా చూసుకొని గ్రౌండ్ లెవెల్లో వార్డుని ఎలా గెలుచుకోవాలి అన్న దాని మీద కూడా ఒక మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ముందుకెళ్తే కనుక ఇదేం కష్టమైన అంశం అన్నది కాదు. చాలా 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 అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే చాలా ఈజీగా వార్డ్స్ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇందులో బీసీ యువత చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచే, అంటే నెక్స్ట్ నెల అంటున్నారు, ఫిబ్రవరిలో రావచ్చు అంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే ఒక సిస్టమేటిక్గా ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్తే కనుక వార్డులు గెలుచుకోవడం అన్నది అంత కష్టమైన అంశం అయితే కాదు. ఈజీగా వార్డులు గెలుచుకోవచ్చు. ఎక్కడైతే కొలాబరేట్ చేసుకోవాలో కులాల మధ్య అండర్స్టాండింగ్ వచ్చేసి పలానా వార్డులు ఈ కులానికి, పలానా వార్డులు ఈ కులానికి అనుకుని అండర్స్టాండింగ్ వచ్చి ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక ఇందులో ఈజీగా గెలుపొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేసి కూడా తెలియజేస్తుంది. మీరు చెప్పేదాని ప్రకారం మనకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలలో ఐక్యత ఉండాలి. అంటే అందరూ ఏకమై మన ఒక్కొక్క కులానికి ఏ వర్డ్ అయితే బాగుంటుంది ఎన్ని అనేసి ఉండి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రతి ఒక్క వర్డ్లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు, లోకల్ బాడీస్ ఎందులోనైనా కావచ్చు, బీసీ
వాదులే ముందుకు వస్తారు, వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అనేసి మీరు చెప్పిన దాని ప్రకారం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్, మీరు చెప్పండి, బీసీ యువత కోసం చేస్తున్న కార్యాచరణ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయంటారా మీరు? బీసీ యువత ఇవాళ వాళ్ళు ఎట్లా అంటే ఎక్కడికక్కడ కూడా గ్రామాలలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలి, సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతాలలో కూడా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్ లాంటి సిటీలలో పనిచేసుకుంటా గ్రామానికి పోయి ఓటేసి వస్తారు. అట్లా చాలామంది ఈరోజు పల్లెల నుంచి పట్టణాల వైపు మళ్ళిండ్రు కాబట్టి వాళ్ళకు గ్రామంలో జరిగేటువంటి సమాచారం దృష్ట్యా మన బీసీలు, ముఖ్యంగా బీసీ కులాలు కూడా అందరూ కూడా కులాలకు అతీతంగా ఒక బీసీ గ్రూపు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని అక్కడ మన బీసీలకు జరుగుతున్నటువంటి ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, మన మీద జరుగుతున్నటువంటి సామాజిక దురాగతాలని ఆ వాట్సాప్ వేదికగా చర్చించుకుంటూ మన మహనీయుల గురించి, మన మహనీయుల పండుగల గురించి చర్చించుకుంటూ కొంత చైతన్యవంతం కావాలి. ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా కొంత రాజకీయ చైతన్యం అనేది వస్తుంది. ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటోళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత కులాలకు అతీతంగా కూడా పనిచేసుకొని వాళ్ళంతా కూడా కలిసికట్టుగా మనము బీసీ అనే వాళ్ళ బీసీ అనే నినాదంతో ముందుకు పోయి ఇవాళ యువత మొత్తం కూడా కులాలను పక్కకు పెట్టి బీసీ అనే నినాదంతో ముందుకు పోవాలి. అందరినీ కూడా ఈరోజు బీసీలలో మహిళల రాజకీయ వాటా చాలా తక్కువగా ఉన్నది. మహిళలను కూడా రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళల్ని కూడా రాజకీయంగా చైతన్యవంతమై ఓపెన్ మహిళ అయినా కూడా మన బీసీ మహిళని పోటీ చేసే విధంగా ప్రిపేర్ చేయాలి. ఆ రకంగా యువత మొత్తం కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఇవాళ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీద పోరాటం చేయగలిగింది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కూడా యువత మాత్రమే. ఎందుకంటే వాళ్ళలో కొంత ఆవేశం ఉంటుంది, వాళ్ళలో కొంత ఆలోచన ఉంటుంది, చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆవేశం ఆలోచన, ఈ ఆవేశానికి కొంత ఆలోచనని జోడించి దాన్ని ఓటు రూపంగా మలుచుకోమని చెప్తున్నా. ఆ ఆవేశాన్ని మీరేం చేయొద్దు, దాన్ని ఆవేశం ఉంటే దాన్ని ఒక ఓటు రూపంగా మలిచి దాన్ని రాజ్యాధికారాన్ని, ఆ గ్రామ స్థాయిలో రాజ్యాధికారాన్ని మనం ఎట్లా కైవసం చేసుకోవాలనేది ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసి మనం ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. శ్రీకాంత్ చెప్పినట్టు మహిళలు అంటే ముఖ్యంగా యువతలో ఉన్న మహిళలు ముందుకు రావాలి అని చెప్పేసి ఎందరో అనుకుంటూ ఉన్నారు. నాలాంటి మహిళలు ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే మహిళలకి చాలా బాధ్యతలు ఉంటూ ఉంటాయి, ఇటు ఇంటి పరంగా కావచ్చు, సామాజిక సాంఘికంగా అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఎంత బాధ్యతలు ఉంటాయో వారిని ముందుకు తీసుకురావడంలో పురుషుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఎస్పెషల్లీ మన బీసీ ఇళ్లల్లో ఉండే మహిళలను ముందుకు తీసుకురావడంలో పురుషులు ఎలాంటి పాత్రను పోషించాలని మీ అభిప్రాయం కిరణ్ గారు? ఇది ఆల్రెడీ అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఉండడం ఒక ఎత్తు, తర్వాత ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్లు మహిళలు రిజర్వేషన్ అంటే అన్రిజర్వ్డ్ స్థానంలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, అక్కడ నుంచి కూడా గెలుపొందాలి అనేసి ఒక ఉద్దేశంతో తను చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంటే అందరూ చెప్తూ ఉంటారు, ఒక గ్రామం అన్నది, ఒక ఇల్లు బాగుండాలంటే మహిళలు అక్కడ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక సొసైటీ బాగుండాలన్నా మహిళలు పాత్ర అనేది ఇంపార్టెంట్, ఒక గ్రామం బాగుండాలన్నా కూడా మహిళల పాత్ర ఇంపార్టెంట్. సో వారు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే చాలా ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందుట్లో ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయిలో ఒక ఇంపార్టెంట్ టర్మ్ కూడా ఉంది. అంటే దేశవ్యాప్తంగా ఈ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్లు మహిళలు అయితే కనుక సర్పంచ్ పతినే అక్కడ రూల్ చేస్తారంటే మహిళ ఎన్నుకున్నా కూడా తను ఓన్లీ సైనింగ్ అథారిటీగానే చూస్తారు, తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం నడుపుతారు అన్నది కూడా చాలా పెద్ద ఆరోపణ కూడా ఉంది. సో ఇందుట్లో ఇలా చేయడం వల్ల కూడా చాలా నష్టపోతుంది. అంటే ఒక రకమైన వాళ్ళకి సాధికారత అన్నది లేకుండా చేస్తున్నాం ఒక రకంగా. సో ఇందులో పురుషులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యోతిరావు పూలే గారు కానివ్వండి, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం. మహిళల అభివృద్ధి, తర్వాత మహిళల పాత్ర అన్నది రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్.
వారు వారికి ఈ స్థానాల్లో వాళ్ళకి మినిమం ఇష్యూస్ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా వీళ్ళ పైన ఉంటుంది. కాబట్టి ఎలక్షన్స్ ముందే ఈ యొక్క అండర్స్టాండింగ్తో ముందుకు రావాలి. మహిళలు కూడా వాళ్ళు ఓన్గా వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇందాక చెప్పినట్లు గ్రూప్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ కానివ్వండి, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి మోస్ట్లీ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు మనం చూస్తున్నాం. అందులో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ అన్నదే నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ ఇక్కడ. అది కూడా వాళ్ళు ఓన్గా కూడా ఈ ఇష్యూస్ మీద అవగాహన ఉండాలని కూడా తెలియజేస్తుంది. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, యువత ముఖ్యంగా వీళ్ళు చదువుకొని ఇంటికి మనము ఉండాలి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి మనము సహకారంగా ఉండాలి అని చెప్పేసి ఎంతోమంది యువత వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు కాకపోయినా వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. దీని ద్వారా మన స్థానిక ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉందనేసి అనుకుంటున్నారా? మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఇప్పుడు చాలామంది కూడా బీసీ యువత జొమాటో, స్విగ్గీ లాంటి డిమార్ట్, సూపర్ మార్కెట్లలో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ శాతం కూడా బీసీలో ఉన్నారు. సర్వే వచ్చింది, అందులో జొమాటో ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువ శాతం బీసీలే ఉన్నట్టుగా ఒక సర్వే కూడా వచ్చింది. అయితే ఇవాళ బీసీలు అసలు వాళ్ళు పని చేసుకుంటున్నారు, కానీ రాజకీయాల మీద కూడా ఒక పక్క పని చేసుకుంటేనే ఒక గంట అసలు రోజుకు ఒక గంట కానీ ఒక 5 నిమిషాలు ఎక్కడన్నా ఛాయ్ తాగే కాడ కూడా రాజకీయాల గురించి చర్చించాలి. ఎప్పుడు కూడా మనం మన జీవన క్రమంలో ఎప్పుడు మనం మన ఇల్లు గడవడానికి ఆ పనుల మీదనే పడి ఇవన్నీ ఏమీ పట్టించుకోరు చాలామంది. ఏది ఈ రాజకీయాలు ఏందో, ఇది రిజర్వేషన్లు ఏందో అనుకుంటారు. అసలు నువ్వు ఆ పరిస్థితికి చేరడానికి కారణమే ఈ రాజకీయం. ఈ రాజకీయం నువ్వు ఈ రాజకీయాన్ని మార్చడానికి నువ్వు ఏ రకంగా ప్రయత్నించాలి, నేను ఏ రకంగా ఇది చేయాలనేది కొంత అందరూ కూడా ఎక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా ఏది చేసినా కూడా ఇవాళ అందరూ కూడా ఆలోచించి యువత ఆ 2 రోజులు కానీ పోయి అక్కడ కొంత చైతన్యం చేసి, గ్రామాలలో పోయి కొంత చైతన్యం చేసి తీసుకొచ్చి మీ ఓటుని ఇక్కడి నుంచి పోయి ఊరికే పోయి ఓటు వేయకుండా కూడా ఉండొద్దు, పోయి ఓటు వేసి ఇతరులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఓటు వేయించాలి. అది కూడా బీసీల మన రాజకీయాలలో బీసీలు ఎక్కువ శాతం రాగలిగినప్పుడు మాత్రమే అందరి సకల జనుల జీవన పరిస్థితులు మారుతాయి. ఇలా సకల జనుల సమస్యలకు సర్వరోగ నివారణ బీసీల రాజ్యాధికారం మాత్రమే అని చెప్పగలను. కిరణ్ గారు, మీరు చెప్పండి, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పంచాయతీలు, మండలాల్లో బీసీలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ, గ్రామాలు ఎమ్మెల్యేలు కానీ, మండలాలు మనకి ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో బీసీ యువత ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి అనేసి మీ అభిప్రాయం? అంటే నేను ఇందాక చెప్పినట్లు దీని మీద చాలా వర్క్ చేసి డేటాని కలెక్ట్ చేసి దాన్ని యూట్యూబ్ రూపంలో మరియు బుక్స్ రూపంలో తెచ్చింది సూర్యారావు గారు బీసీ టైమ్స్ పత్రిక, అలాగే సైటు. దీని మీద సైన్సెస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జెఫర్లెట్ లాంటి మేధావులు, పొలిటికల్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా రీసెర్చ్ చేశారు. ఈ డేటా మీద చాలా వరకు రీసెర్చ్ చేసిన డేటా, అంటే చాలా అథెంటిక్ డేటా కూడా మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. దాని మీద చాలామంది వర్క్ చేస్తున్నారు. అంటే ఆ డేటా బేస్డ్ మీదనే అకాడమిక్ వర్క్ ఒకవైపు జరుగుతుంటే రాజకీయంగా కూడా చాలా వరకు వర్క్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద వర్క్ మన తీన్మార్ మల్లన్న గారి రూపంలో మనం అక్కడి నుంచి చూడొచ్చు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ప్రాధాన్యత అంటే రిప్రజెంటేషన్ లేకుండా కంటెస్ట్ కూడా చేయని కులాలు చాలా వరకు ఉన్నాయి. కంటెస్ట్ చేసి కూడా కావాలని ఓడించిన కులాలు ఉన్నాయి. మనం లెక్క పెట్టుకుంటే మోస్ట్లీ ఒక 10-15 కులాలు కూడా మనకు లేరు. అంటే ఇప్పుడు దాకా, అంటే 1951 నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే ఈ కులాలు కూడా రిప్రజెంట్ కాదు. కానీ 100 పైచినుకున్న బీసీ కులాలు ఇంట్లో నుంచి ఒక్కరొకరు కూడా రాకపోవడం అనేది చాలా
టైరనీ ఆఫ్ డెమోక్రసీగా మనం చూసుకోవచ్చు. అంటే మిగతా దగ్గర ఎక్కడైతే ఏముందంటే మెజారిటేరియన్ టైరనీ ఉంటుంది. అంటే మెజార్టీగా ఉన్న పాపులేషన్ మైనార్టీగా ఉన్న పాపులేషన్ మీద ఎక్కువగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే వాళ్ళని సప్రెస్ చేయడం కానీ ఇలాంటివి చూస్తుంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మైనారిటీ టైరనీ అనేది ఉంది. ఇది ఒక అంటే డెమోక్రసీని అండర్స్టాండ్ చేసుకోవడంలో డీపెనింగ్ ఆఫ్ డెమోక్రసీ అవ్వడానికి ఈ కులాల రిప్రజెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది ఈ కులాలు. అంటే ఈ కులాలు ఎప్పుడైతే ఎంపవర్మెంట్ వస్తాయంటే ఈ లోకల్ బాడీస్ నుంచే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి కారణం మనం చూడవచ్చు. అంటే చాలా వరకు చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ అంటే బీసీ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన రాజకీయ నాయకుల సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా ఈ లోకల్ బాడీస్ నుంచి స్టార్ట్ అవడమే మనం చూడొచ్చు. సో లోకల్ బాడీస్లో కనుక వీళ్ళు చురుగ్గా పాల్గొని అక్కడ నుంచి సర్పంచ్లు అయ్యి లేకపోతే అక్కడ నుంచి జెడ్పీటీసీలు ఎంపీపీలు లేకపోతే అక్కడ నుంచి లేకపోతే ఇక్కడ మున్సిపాలిటీలు తీసుకుంటే అక్కడ కార్పొరేటర్లు కానివ్వండి లేకపోతే మేయర్లు కానివ్వండి చైర్పర్సన్లు కానివ్వండి ఇలాంటి పొజిషన్లో నుంచి వస్తే కనుక వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది. ఆ ఏరియా నుంచి వాళ్ళు వర్కౌట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక గ్రామం నుంచి ఒక మండలం నుంచి ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్కి వెళ్ళడానికి ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది. దాంతోపాటు అక్కడ ఉన్న ఇంట్రకసిస్ అంటే లోపల అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇష్యూస్ ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏ క్యాస్ట్లు ఏవేవి ముందుకు తీసుకురావాలి, కలపాల్సిన అవసరం ఉంది, అలాంటివి ముఖ్యంగా వస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అన్నది నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నది బ్రీడింగ్ జోన్స్గా చూడాలి. అంటే బ్రీడింగ్ జోన్స్ అంటే ఇక్కడ నుంచి రేపొద్దున ఎమ్మెల్యేలు ఎంపీలుగా అవ్వాల్సిన ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ నుంచి లీడర్స్ అనేది అక్కడ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2-3 నెలలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ బీసీ సమాజానికి, బీసీ వర్గాలకి, బీసీ లీడర్షిప్ డెవలప్ అవ్వడానికి ఈ నెక్స్ట్ వచ్చే 2-3 మంత్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా అప్పీల్ ఈ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు అక్కడున్న లోకల్ ఇష్యూస్ మీ అందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి దగ్గర మీరు మీ బీసీ లీడర్షిప్ని పెంచాల్సిన అంటే అక్కడ నుంచి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలనేసి కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే యువతకి ఇది ఒక సబ్జెక్ట్ లాగా, అంటే చదువుకున్న మనలాంటి పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ ఉన్నారు బీసీలలో ఎంతోమంది, వీళ్ళందరూ కలిసి రాబోయే తరానికి ఎలాంటి అయితే బాగుంటుంది ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని ప్రతిరోజు 1 గంట సేపు ఒక వీడియోల రూపకంగా కావచ్చు, పుస్తకాల రూపంగా ఆల్రెడీ మనకు వచ్చాయి, వాటిని మరీ తెలియచేస్తూ ముందుకు వెళ్తే మన బీసీలదే రాజ్యాధికారం అవుతుంది. అందులోనూ యువత ముందుంటారు, వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యువ నాయకులుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు తర్వాతి తరంలో ఎన్నో పదవులని స్వీకరించడానికి అర్హులు అవుతారు. ఈరోజు ఈ చర్చలు నాతో పాటు పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కిరణ్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు శ్రీకాంత్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇవాల్టి యూత్ కౌంటర్లో స్థానిక ఎన్నికల్లో బీసీ యువత పాత్ర అనే టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.